దేశంలోని చేపల ఉత్పత్తి ఎంత అంటే 1,1,41,40,00,000 టన్నులు మెట్రిక్ టన్నులు అనమాట. దేశంలో చేపల ఉత్పత్తి అది 6,81,00,000 మెట్రిక్ టన్నులు చేరుతుందని అనుకుంటున్నారు 2048 కల్లాను. అంటే ఇప్పుడు మనం 1,41 కోట్ల అంటే 1,41,40,00,000 మనం ఉత్పత్తి చేస్తున్నాం మెట్రిక్ టన్నులు. కానీ 2048కి భారతదేశానికి దాదాపుగా 7 కోట్ల మెట్రిక్ టన్నులు చేపలు అవసరం అన్నమాట అని లెక్కలేస్తున్నారు. దాన్ని ఎలాగన్నది మనకు చూద్దాం. సరే అంటే ఇప్పుడు ఉన్నదానికి 5 మనం పెంచాలి చేపల ఉత్పత్తిని. ప్రస్తుతం మన చేపల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి 20 కేజీలు తింటే, కానీ మన భారతదేశంలో మన దేశంలో తలసరిగా 14 కేజీలు లభిస్తుంది. మనం చాలా వెనకబడి ఉన్నాం. త్రిపుర రాష్ట్రంలో ఒకటే 27 కేజీలు తింటున్నారు తలసరిగా. ఆ జనాభాలోని 99% తింటున్నారు అన్నమాట. హర్యానాలో అతి తక్కువగా 20% జనాభా చేపలు తింటున్నారు. ఇప్పుడున్న నివేదిక ప్రకారం ప్రస్తుతం మనం తలసరి వినియోగం 14 కేజీలు ఉంది. గతంలో ఎంత ఉండేది అంటే 2005లోని 4 కేజీలే ఉండేది తలసరి చేపల వినియోగం. కానీ ప్రస్తుతం 8-9 కేజీల వరకు పెరిగింది తలసరి వినియోగం. దీని ప్రకారం భారతీయ చేపలు తినే జనాభా బాగానే పెరిగింది. గతంలో 73 కోట్లు ఉంటే ఇప్పుడు 96 కోట్లకు పెరిగిందనమాట. ఇంకా భవిష్యత్తులోనే 111 కోట్లు చేరవచ్చు అనమాట. ఇండియాలోని 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి అవుతుంటే, అందులో మన దేశీయంగా 1,15,00,000 టన్నులు వినియోగిస్తే మిగతాది ఎగుమతి చేస్తారన్నమాట. అలాగే ఆహార ఇతరాలకి మళ్ళిస్తున్నమాట. ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో మన భారతదేశం వాటా 8%. ప్రపంచ మత్స్య ఉత్పత్తి 3వ స్థానంలో ఉన్నాం. చైనా, ఇండోనేషియా మనకన్నా ముందు ఉన్నాయన్నమాట. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత ఇండోనేషియా ఉందన్నమాట మత్స్య ఉత్పత్తిలో. మంచినీటి మత్స్య ఉత్పత్తి పరంగా భారత్ ప్రపంచం 2వ స్థానంలో ఉంది. అయితే ప్రపంచ దేశాల తలసరి వినియోగం 20 కేజీలు, కానీ మనం చాలా తక్కువలో ఉన్నామన్నమాట. మనం కూడాను 2030 నాటికి 20 కేజీలకి, 2040కి ఏమో 31 కేజీలకి, 2048కి 41 కేజీలు చేరాలంటే ఇప్పుడున్న గిరాకీ సరిపోదు. మనం దాదాపుగా 7 కోట్ల టన్నులు మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం 1,41 టన్నులు మనం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే చేపల ఉత్పత్తి బాగా పెంచాలి. చేపల సాగు ప్రస్తుతం గిట్టుబాటు కావకుండా ఆక్వారిత తీవ్ర నిరాశలు ఉన్నమాట. ఇలాంటి తరుణంలో చేపల వినియోగం మనం పెంచాలి. ఇప్పటికీ మన దేశంలో 40 లక్షల హెక్టార్లు మంచినీటి వనరులు నిరుపయోగంగా వదిలేస్తున్నాం. ప్రస్తుతం 40 లక్షల హెక్టార్ల మంచినీటి వనరుల్ని మనం చేపల పిల్లల్ని లేకుండా నిరుపయోగంగా ఉంటున్నాం. వాటిలో చేపని విడుదల చేస్తే 20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందన్నమాట. 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు సముద్రం అంటే ప్రస్తుతం 40 లక్షల హెక్టార్ల భూమి మనం వదిలేస్తున్నాం అన్నమాట. అంటే మన చెరువులు, చేపలు, గుంటలు అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద మనం ఏం చేయాలి, మత్స్య పిల్లలను వదిలితే చాలు ఒక 5 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేస్తాయి వాటిలో చేపల పిల్లలు వదిలితేనే. అలాగే 20 లక్షల టన్నులు కూడా చేపల ఉత్పత్తి పెరుగుతుంది. 5 కోట్ల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అంటే ఐస్ ఫ్యాక్టరీలని, దాని ప్యాకింగ్ అని, వలలు తయారు చేయడం అని, బోట్లు తయారు చేయడం. మన గండిపేటలోని ఫర్ ఎగ్జాంపుల్ గండిపేటలోని 10,000 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు ఒక గండిపేటలోనే. సముద్ర తీర ప్రాంతాల్లో మరాలు విధ్వంసం కూడా బాగా జరుగుతుంది. వాటిని కూడా మనం రక్షించుకోగలిగితే మత్స్యోత్పత్తిని మనం బాగా చేయాలన్నమాట. దేశంలో మత్స్యోత్పత్తిలో 28% సముద్ర వేట ద్వారా లభిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే 44 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల తర్వాత మన తెలంగాణ ఉందన్నమాట. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే 44 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. అంటే 28% సముద్రం వేట ద్వారా జరుగుతుంది కదా. మొత్తం మత్స్య ఉత్పత్తిలో 28% సముద్రం ద్వారా వస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలు ఎక్కువగా మంచినీటి వనరుల్లోనే చేపలు బాగా పెంచుతున్నారు. చేపలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్య స్థితులు బాగుంటున్నాయి. చేపల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇది మనం బాగా అందరికీ చెప్పాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.